బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో మీకు టైటిల్ చూసి తెలిసిపోయింది కదా, చూపించేస్తాను రండి. ఈ రోజు నైట్ ఫ్లైట్ ఉంది నాకు, అంటే రేపు మార్నింగ్ అన్నట్టు అనమాట. అంటే నాకు 2:30 నైట్, ఈ రోజు నైట్ అంటే తెల్లారితే 20th కదా. సో ఈ వీడియో మీరు చూసినప్పటికీ మేబీ నేను ఫ్లైట్లో ఉండొచ్చు లేదా ఇండియాలోనే ఉండొచ్చు. సో అందుకని గబగబా చూపించేస్తాను. తాళాలు వేసే ముందు చూపిద్దాం అనేసి ఈ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. సో నేనైతే మామూలుగా జనరల్గా అండి ఇండియా వెళ్ళినప్పుడు ఏం పెద్దగా ఏం పట్టుకెళ్ళను, ఎందుకంటే ఇండియాలో అసలు ఏం ఉండవనేసి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలి చెప్పండి. మనకంటే ఇక్కడ ఇంకా ఏమీ లేక అక్కడ నుంచి అన్ని మోసుకొస్తాం, ఆ వాళ్ళ దగ్గర నుంచి అన్ని అక్కడ నుంచి మోసుకొని రావాలి, అంతేనా? ఇక్కడైతే మరి అలాంటి పరిస్థితి. మరి ఇండియాలో అంటే ఇక్కడ నుంచి ఏం మోసుకెళ్తాం? పెద్దగా ప్రతి సంవత్సరం ఏం మోసుకెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అయితే రిలాక్స్డ్గా వెళ్తానమాట. అసలు ఏమి బెంగ బాధ ఏమి ఉండదు, రిలాక్స్డ్గా ఏదో పెద్ద స్టైల్గా వెళ్ళేస్తాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడండి కావాలంటే. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రెష్గా తేలిగ్గా వెళ్తాము, వచ్చినప్పుడు మాత్రం అసలు 1 రూపీ అంటే కాయిన్ కూడా దూరలేనంత సందులో కూడా అనమాట. అంటే కాయిన్ కూడా దూరనంత కుక్కిరిసిపోయి బ్యాగ్లన్నీ నిండిపోయి ఉంటాయి. అసలు ఛాన్సే ఉండదు అనమాట. అసలు లగేజ్ మీద కూర్చొని కూడా మనం జిప్పులు వేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి, అంత టైట్గా పట్టుకొస్తాము. డబ్బులు ఎక్స్ట్రా అవి అవుతాయి, ఎక్స్ట్రా కేజెస్ తర్వాత చూసుకోవచ్చు కానీ. సో అలా ఉంటుంది అనమాట. సో మామూలుగా అయితే ఇండియాకి వెళ్ళినప్పుడు అంటే ఏం పట్టుకెళ్తాను ఇక్కడ నుంచి, మామూలుగా అంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పట్టుకెళ్తానండి, అంటే నట్స్ అలాంటివన్నీ పట్టుకెళ్తాను. కానీ మరి ఈ సంవత్సరం మరి చూపిద్దాం అనేసి అనుకుని వీడియో తీస్తున్నాను అనమాట. చూసి వీడియో నచ్చితే మాత్రం ఓకే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 100,000 ఎప్పుడు అవుతాయో ఏంటో అసలు నిజంగా చెప్తున్నా. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. సో ఏముంది, ఈ 2 బ్యాగ్లు నేను ఎతిహాద్ ఎయిర్వేస్కి వెళ్తున్నాను. ఎతిహాద్ ఎయిర్వేస్కి నాకు పర్ కేజీ అంటే ఒక బ్యాగ్ 23 కిలోస్ ఇచ్చారనమాట. అలాగే నేను 2 బ్యాగులు 23 కిలోస్ తీసుకెళ్ళొచ్చు. అంటే ఇది 23 అది 23 పట్టుకెళ్ళొచ్చు. మళ్ళీ చేతిలో బ్యాగ్ ఒకటి ఉంటుంది, ఇదేమో 7 కిలోస్ అనమాట. మీకు తెలిసిందే, లోపల ఏమైనా పెట్టుకెళ్ళొచ్చు, తిండి సామాన్లు ఏమైనా పెట్టుకెళ్ళొచ్చు. సో ఈ 3 మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ నేను షైనీతో వెళ్తాను కాబట్టి ఇలాంటివి 4 పట్టుకొచ్చేదాన్ని, ఇలాంటివి 2. షైనీ ఒకటి మోసేది, నేను ఒకటి మోసేది. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, ఫ్లైట్లోని పోయింది, అది ఒకటి మిస్ అయింది. వీడియో ఒక లింక్ పెడతాను కావాలంటే చూడండి. సో ఈ ఇయర్ మాత్రం అలాంటి హెడేక్స్ ఏమి ఉండకూడదు అనేసి దీనికి ఇలాంటిది కట్టుకున్నాను అనమాట, నాదని తెలియడం కోసం. సో అలాంటి సెట్టింగ్లు అన్నీ చేసుకుని బయలుదేరుతున్నాం అనమాట ఈరోజు నైట్. ఓకే సో ఏం పట్టుకెళ్తున్నానంటే మామూలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నేను పిల్లలకి అనేసి ఎక్కువ నేను పట్టుకెళ్ళేది మెయిన్ షైనీ బుక్స్ అనమాట. బుక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎందుకంటే షైనీ అకాడమిక్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ ఇంగ్లీష్ అది బాగుంటాయి, బుక్స్ అవి బాగుంటాయి. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, హాలిడేస్ ఉన్నప్పుడు అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని ఎవ్రీ ఇయర్ ఏవో ఒకటి మిగిలినా కూడా 3rd గ్రేడ్, గ్రేడ్ 4 అవన్నీ దాచి పట్టుకెళ్తుంటారు అనమాట. సో ఈ బ్యాగ్ మాత్రం కనపడుతుందా, ఒక నిమిషం, అదిగో ఈ బ్యాగ్ మొత్తం బుక్సే ఉన్నాయి. ఈ 23 కిలోస్ అంటే ఈ మొత్తం బుక్స్ ఉన్నాయి, 23 కిలోస్ ఉంటాయి. ఇంక ఇందులో ఏం పెట్టలేదు అనమాట, ఓన్లీ బుక్స్ 23 కిలోస్ ఈజీగా ఉంటాయి. షైనీ సైన్స్, తర్వాత షేక్స్పియర్ స్టోరీస్ ఇవన్నమాట. సో ఈ బ్యాగ్ మొత్తం బుక్సే ఉంటాయి, వాళ్ళు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బ్యాగ్. ఈ బ్యాగ్లో ఏముంది చూపిస్తాను. ఇంకా ఈ బ్యాగ్లోకి వచ్చేసరికి ఈ బ్యాగ్లో అంతా గందరగోళం ఉంటాయి, ఎందుకంటే ఎలా వాళ్ళు ఇచ్చినవి ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో అలాగే అన్ని మూటలు కట్టి పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు అంటే కవర్ల మీద కూడా మేడ్ ఇన్ ఈజిప్ట్ అని ఉంటుంది కదా, అది మా అక్క వాళ్ళు మంచిగా దాచుకుంటారు అనమాట. సో అందుకని కవర్తో పాటు అలా పెట్టేశాను. ఇంకా దీని కింద ఏమున్నాయి అంటే కొన్ని షైనీ బట్టలు అనమాట. షైనీ బట్టలు కొన్ని అస్సలు వాడలేని ఉన్నాయి, అంటే నేను ఎంతో ప్రేమగా తెచ్చుకుంటాను ఇండియా నుంచి. అది ఇక్కడ 6 నెలలు సమ్మర్, 6 నెలలు వింటర్ కదా. సో షైనీ వేసుకునే సమ్మర్ వచ్చే టైంకి ఇవేంటి పొట్టు అయిపోతాయి అనమాట. అలాగా మళ్ళీ వింటర్కి ఏమైనా తీసుకొచ్చిన అనుకోండి, మళ్ళీ సమ్మర్ అంతా ఈ వింటర్లో అడుగు పెట్టేటప్పటికి వింటర్ బట్టలు పొట్టు అయిపోతాయి. అలాంటి బట్టలు ఉన్నాయి అనమాట ఇందులో. అందులో కొన్ని యూజ్ చేసేవి ఉన్నాయి, స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి. షైనీకి ఏమి పొట్టు అయిపోయినా కూడా అవి తిన్నంగా ఇండియా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ నేను ఎవరికి ఇవ్వను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిస్యూజ్ చేసుకుంటారు. ఇంకొకటి మనకి ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా, అంటే చిన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లోని నేను చిన్నదాన్ని కదా. సో నా చిన్నప్పుడు ఏంటంటే అక్క వదిలేసిన బట్టలు అలా అంటే వేసుకునేదాన్ని, షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడంటే రివర్స్ అవుతుంది. షైనీ కొంచెం ఇటు అటు అయిన బట్టలన్నీ కూడా
మా అక్క వాళ్ళ పిల్లలు వేసుకుంటారు. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. వాళ్ళ ఫోటోలో చూస్తుంటే అబ్బా పోనీలే మన బట్టలు వేసుకుంటున్నారు, మంచిగా వాడుతున్నారు అనే ఒక సంతోషం ఉంటుంది అనమాట. అందుకని ఎవ్రీ ఇయర్ నేను ఏమాత్రం ఉన్నా కూడా బట్టలు అక్క వాళ్ళకి ఇచ్చేస్తాను. అక్క వాళ్ళ పిల్లలు వేసుకుంటారు, నాకు చాలా సంతోషం. వాళ్ళు చాలా బాగా వాడతారు. ఇంకా వాళ్ళు వాడేసినాక ఇంకెవరికైనా ఇచ్చేసుకుంటారు, అది వేరే విషయం. నాకు పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ అంతవరకు వేసుకుంటున్నారు కదా మన పిల్లలు అనేది ఆనందం అనమాట. సో కిందనైతే మాత్రం ఇంకా చాలా చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఈజిప్ట్ నుండి మెయిన్గా కొన్ని ఐటమ్స్ మాత్రం నిజం చెప్తున్నాను, అన్ని దొరుకుతాయి. ఇండియాలో అన్ని దొరుకుతాయి, A to Z అన్ని. మనకి దొరకలేని వస్తువు ఉండదు. చెప్పాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా అందులో కూడా ఐటమ్స్ దొరుకుతాయి. కానీ కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ అరబ్ కొన్ని టీ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. అవి కొన్ని పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. సో ఆ సూపర్ మార్కెట్లో కొన్ని చాలా రకాల టీ అనమాట, టీ ప్యాకెట్స్. ఇవన్నీ కూడా టీ సంబంధించినవే. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. అనీస్ ఉంటుంది, ఇండియాలో ఉండేవే. కానీ కొన్ని ఏంటంటే కాము, కొన్ని రాయల్, అలా. ఈ బ్యాగ్లో మొత్తం అన్నీ కూడా కొన్ని అయితే ఆఫర్ ఉండేది. ఇలా మొత్తం నేను షాపింగ్ చేసినప్పుడు మొత్తం నేను రామి టీ బ్యాగ్ అని తీసుకొచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్, మార్ష్మెల్లోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి. అంటే ఆ సూపర్ మార్కెట్లో, పెద్ద సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి అనమాట. అసలు బయట దొరకలేని వస్తువు కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో అవి అనమాట. ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవి అంటే నట్స్ బాగుంటాయి ఇక్కడ. చాలా బాగా రోస్టెడ్ నట్స్, సాల్టెడ్ కొన్ని ఉంటాయి, సాల్టెడ్ ఉంటాయి, కొన్ని అన్సాల్టెడ్ ఉంటాయి. రోస్ట్ చేసి వేడిగా ఇస్తారు, చాలా బాగుంటుంది. అలాంటి వాటిల్లో ఇదనమాట. చూడండి, పీనట్స్, ఇవి కోటెడ్ పీనట్స్. దీని ఏమంటారంటే పీనట్ బర్గర్ అంటారు. ఒకవేళ మీరు యూట్యూబ్లోని సెర్చ్ చేయాలనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను చాలాసార్లు చేశాను. వీలైతే సార్ చూపిస్తాను. ఇది కోటెడ్ పీనట్స్ అనమాట, పీనట్ బర్గర్స్ అనేది అంటారు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తాయి ఎప్పుడు చేసినా కూడా. ఇవి కూడా మొక్కజొన్న గింజలు రోస్టెడ్, క్రిస్పీగా బాగుంటాయి. అలాగే కొన్ని నట్స్ అనమాట, అవి సన్ఫ్లవర్ సీడ్స్ అని, పంకిన్ సీడ్స్ అని అవి ఉన్నాయి. సో అలా కొన్ని తీసుకున్నాను నట్స్ అవి. సో ఇది నట్స్ బ్యాగ్. ఇంకా మా పాపకి, మన పాపలకి చిప్స్ అవి తీసుకున్నాను. ఇందులో చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా ఇండియాలోని ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఈ మధ్యన ఇక్కడ కూడా రేట్లు ఎక్కువైతాయి. కానీ మొన్న కరెన్సీ క్రైసిస్ వల్ల ఇంతకుముందు 100 ఉందనుకోండి, ఇప్పుడు 300, అన్ని త్రీ టైమ్స్ ఎక్స్ట్రా అయిపోయాయి ప్రైజెస్ అన్నీ. ఇప్పుడు మనం ఏం కొనాలన్నా కూడా అలానే ఉన్నాయి. ఒకప్పుడు 3 బాటిల్ తీసుకెళ్ళేది, ఇప్పుడు 1 బాటిలే తీసుకెళ్ళగలుగుతున్నాను ఆ ప్రైస్కి. అంటే అంత ఎక్కువ అయిపోయింది అనమాట. ఇదిగో ఇది నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, చాలా సీల్డ్గా. ఇది మనకి శివ ఓఎస్ఎస్ నుంచి పబ్లిష్, అదే మన ప్రొడక్షన్ అనమాట, అక్కడ నుంచి వచ్చింది. ఇది 1 లీటర్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా స్నాక్సే, ఎక్కువగా స్నాక్సే తీసుకున్నా ఈసారి మాత్రం. ఇంకా బట్టలు మనకి ఒక 1 కిలో 1 బ్యాగ్ 23, 1 బ్యాగ్ 23 కదా. మనకి తెలియదు, కానీ అక్కడికి వెళ్ళినాక అలాగే ఉంటాయి ఎట్ ద ఎండ్. ఇప్పుడు 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అనమాట అలాగే వస్తాయి, 23, 20 అలాగనే వస్తాయి, ఎలా లేదనుకున్నా. ఇంకా ఈ పచ్చళ్ళు అవి తీసుకున్నాను. పచ్చళ్ళు అంటే అక్క కొంచెం అడిగారనమాట. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, గుర్తుందా రీల్? మనకి ఈజిప్షియన్ పచ్చళ్ళు అనేసి పెట్టాను. వాళ్ళు వెనిగర్ వేసి సోక్ చేసి ప్రిజర్వేటివ్స్ పెట్టారు. ఒకసారి చూడండి, షార్ట్స్లో ఉంటాయి అలాంటివి అనమాట. కాకపోతే వీడు ప్యాకింగ్ కూడా మంచిగా చేసి ఇచ్చాడు. ఇది మన కికెంబర్ కానీ, ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే ఆలివ్స్, నిమ్మకాయ, మొత్తం వాళ్ళ దగ్గర ఏమున్నాయో అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా. అంటే ఒక 1/2 kg, ఒక 1/4 kg అలా తీసుకున్నాను. అది కూడా పెట్టాలి అంటే వెళ్ళేటప్పుడు పెట్టమనేసి చెప్పారు, అంతవరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలట. సో ఈ 2 బ్యాగులు కూడా పచ్చళ్ళు అనమాట. చాలా జాగ్రత్తగా ఒలిగిపోకుండా చేసుకోవాలి. అసలు ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నాను. నా చేతి బ్యాగ్లో పట్టుకెళ్దామా, ఇక్కడ పెడదామని ఆలోచిస్తున్నాను. ఇంకా అది సెట్ చేసుకోవాలి, ఎందుకంటే లిక్విడ్స్ చాలానే ఉన్నాయి నా బ్యాగ్లో. నేను క్యారింగ్ బ్యాగ్లో అయితే లిక్విడ్స్ అలౌడ్ ఉండదు. సో వెళ్ళే ముందు నేను ఇంకోసారి ప్యాక్ చేసుకొని పెడతాను అనమాట. సో అంతవరకు ఇది ఫ్రిడ్జ్లోనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ జర్నీ అంటే రేపు మధ్యాహ్నం దిగుతాను పూణే. రేపు మధ్యాహ్నం వరకు ఇవి ఇంకా ఫ్లైట్లోనే ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టాలి. ఇవి ఒకటి ఉండిపోయాయి అనమాట పెట్టడానికి. ఇంకొకటి మన లడ్డూలకి ఏం బాక్స్ పెట్టాలో తెలియక ఈ కుకీ బాక్స్ దొరికింది. కుకీ బాక్స్లో అన్నీ పట్టలేదు, కొన్నే పట్టాయి. ఇంకోటి నెయ్యి బాక్స్
ఇందులో అనమాట ఇలా పెట్టాను. ఇది కూడా ఇందులో పెట్టేస్తాను, ఈ పెద్ద బ్యాగ్లోనే పెట్టేస్తే తొనక్కకుండా ఉంటుంది. అది సరిపోలేదనేసి ఇగో నెయ్యి, ఇవన్నీ ఇండియా డబ్బాలే, ఇండియాలో నెయ్యి కొంటే ఒక నెయ్యి కొంటే ఏదో ఫ్రీ ఇచ్చాడు, ఇందులో కొన్ని పెట్టిస్తాను అనమాట. మిగిలినవి అది కూడా పెట్టేస్తాను. సో ఇవి అయితే ఈ బ్యాగ్లో మాత్రం మొత్తం సరుకులే ఉంటాయి ఈ బ్యాగ్లోని. ఇంకా ఈ బ్యాగ్లోని వచ్చేసరికి ఇది ఒక్కటే నాదనమాట. ఈ ఒక్క బ్యాగ్లోనే నా సరుకులు ఉంటాయి. నా ఏమి బట్టలు ఏమి ఉండవు, ఎందుకంటే ఇండియాలో కూడా కొన్ని బట్టలు ఎప్పుడు వదిలేసి వస్తాను, ఎప్పుడైనా వెళ్తే అక్కడ వేసుకోవచ్చు అనేసి. ఒక 1 వీక్ 10 డేస్ ట్రిప్ కాబట్టి సో ఆ మేనేజ్ చేసుకోవచ్చు ఉండేది. నాకు నా పర్సనల్ ఫీలింగ్ అండి, ఎప్పుడు నాకు వావ్ అనిపించుకోవాలి లేదంటే హైఫైగా రిచ్గా ఉండాలి అని అదేమి ఉండదు. మనకి ఆ టైంకి అయ్యిందా లేదా, పని అయ్యిందా లేదా, మనకి వెళ్ళామా మంచిగా చూసుకున్నామా, వీడియో తీసుకున్నామా వచ్చామా, అంతేగాని వావ్ అమ్మాయి అలా ఏమి ఉండదు. మనకి సింపుల్ అనమాట. ఎంత సింపుల్ ఉంటే అంత బెస్ట్. మనం ఎంత ఎదిగినా కూడా మన కాళ్ళు పాదాలు ఎప్పుడు కూడా నేల మీదే ఉండాలి, తల ఎప్పుడు పైన ఉండాలి, అంతేనా? రివర్స్లో నడలేం కదా, అదనమాట. నేను అది పాలసీ ఫాలో అవుతాను. సో ఈ బ్యాగ్లో మాత్రం నా చిన్న ఉంటాయి కదా నా సరుకులు, ఆ సరుకులన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకంతే, ఇంకేం లేవండి ఇందులో. మ్యాక్సిమం మేబీ పువ్వులు అవి, గులాబీ పూలు అవి ఇందులో పెట్టాను, గులాబీ పూలు అందులో పెట్టాను. ఇంకా నాకు కొన్ని బట్టలు పెట్టుకున్నాను, అలాగే ఇంకేమన్నా క్యాష్ ఏమైనా ఉంటాయి కదా అవి ఇందులో పెట్టుకున్నాను అనమాట. అదండి, ఇది 7 kilos వరకు ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టేస్తాను. సో ఇవి నా సరుకులు. ఈ రోజు నేనైతే ఫ్లైట్లో బయలుదేరుతున్నాను. 2:30కి ఉంది ఫ్లైట్. నేను ఇంటి నుంచి 11:30కి వెళ్ళాలి. 11 o'clock అలా వెళ్తాను. మన ఇంటికి ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 minutes అనమాట. పెద్దగా ఏమి దూరం కాదు. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒక 15 minutes 20 minutes వెళ్ళిపోవచ్చు. సో నా సరుకులు అయితే ఇది మంచిగా అదే అండి, ఈజిప్ట్ నుండి పట్టుకెళ్తున్నప్పుడు ఇవి పట్టుకెళ్తాను, వస్తున్నప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను ఏమేమి పట్టుకొస్తున్నాను అనేసి. బుర్రపాడైపోద్ది అసలు. సర్దడానికి నాకు తెలిసి 2-3 days మా అక్క బాగా హెల్ప్ చేస్తారు. సర్దడం మనకి రావమ్మ, మనం అన్నీ ఇలా మూటలు కట్టేయడమే. మా అక్కే సర్దడం, బాగా సర్దేది మాత్రం అక్కనే సర్దుతారు. సో మా అమ్మగారి తర్వాత మా అక్కే మా అమ్మగారు అనమాట. వాళ్ళకి ఇచ్చేస్తాను సర్ది పెట్టేసేయండి అని. సో అక్కలా చూసుకుంటారు బాగాను. సో అదే అండి ఈరోజు వీడియో అయితే ఇది. ఇందులో ఏంటి సరుకులు చూసి కంగారు అయిపోతున్నారా? ఇంకోటి మన ఇంకేమైనా అంటే ఎక్కడెక్కడ కొన్నాము ఏమైనా వీడియోలు కావాలంటే అడగండి, కమెంట్స్లో అడగండి. ఎక్కడెక్కడ ఏం తీసుకున్నానో ఒకవేళ వీడియో కావాలంటే చేస్తాను. మళ్ళీ ఇక్కడే అనమాట, అన్ని ఇంటి దగ్గరలోనే ఉంటాయి మనకి. సో వెళ్ళినప్పుడు అది రికార్డ్ చేసి చేస్తాను. పచ్చళ్ళు ఎక్కడ తీసుకున్నాము, చీజులు ఏమైనా తీసుకున్నాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను చీజులు పట్టుకెళ్తాను, కానీ ఈసారి పట్టుకెళ్ళట్లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నట్స్ను ఎక్కువ పికిల్స్ అవి అడిగింది అక్క. సో వాళ్ళకి ఏది కావాలో అది తీసుకెళ్దాం అనేసి తీసుకెళ్తున్నానండి. అది సంగతి. గుడ్ లక్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి, హ్యాపీ జర్నీ చెప్పండి. మన రీల్స్ అవి నడుస్తూనే ఉంటాయి. మేబీ ఇంటర్నెట్ ఉంటుంది కదా, మర్చిపోయాను. ఇక్కడ నుంచి నాది అబుదాబి నుంచి ముంబై నా ఫ్లైట్. సో కైరో టు అబుదాబి టు ముంబై అనమాట. సో రేపు మధ్యాహ్నం నేను దిగుతాను ఫ్లైట్. ఇంకా ఇండియా వచ్చేస్తున్నాను. అందరూ గుడ్ లక్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీరు దండం పెట్టుకుని దాంట్లో ఒకసారి నా పేరు కూడా తలుచుకొని దండం పెట్టుకోండి, ఓకేనా? మరో మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాము. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి రా ప్లీజ్. తర్వాత ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.